అండి హలో వెల్కమ్ బ్యాక్ టు స్వర్ణశ్రీ కిచెన్ మిస్ స్వర్ణ. ఈరోజు స్వర్ణశ్రీ కిచెన్లో ఎటువంటి మసాలాలు లేకుండా ఈ కూరని ఒక్కసారి ఇలా చేసి చూడండి. సూపర్ అంటే సూపర్గా, చాలా సింపుల్గా, చాలా రుచిగా ఉంటుందండి. మరి లేట్ చేయకుండా కూరని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం. టమాటా చిక్కుడుకాయ కూర చేయడం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని కళాయి పెట్టుకొని 4-5 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఇలా కొంచెం ఆయిల్ ఎక్కువగానే ఉంటే నేను వండే పద్ధతి ప్రకారంగా చాలా టేస్ట్ అయితే వస్తుందండి మన చిక్కుడుకాయ కూరకి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత ఒక 1/2 స్పూను ఆవాలు వేసుకోండి. ఒక 2 ఎండుమిర్చి కూడా ఇలా తుంపుకొని వేసుకోండి. 4-5 వెల్లుల్లి రెబ్బలు కూడా ఇలా నలగొట్టుకొని వేసుకోండి. పచ్చిమిర్చి ముక్కలు ఇలా వేసుకోండి. ఒక 3 మీడియం సైజు ఆనియన్ తీసుకొని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోండి. ఈ విధంగా పకోడీకి లాగా నేను వేస్తున్నానండి. అంటే మీకు నచ్చినట్లు మీరు వేసుకోవచ్చు. ఇలా చిక్కుడుకాయల కూరకి బాగుంటుందని చెప్పేసి నేను ఇలా ముక్కలుగా చేసుకొని వేస్తున్నాను అనమాట. 2 నిమిషాలు ఆనియన్ ముక్కలు ఇలా మెత్తబడేలాగా కలుపుకున్న తర్వాత ఒక రెబ్బ కరివేపాకు కూడా వేసుకొని ఈ విధంగా కరివేపాకుని చిట్టుపట్లు ఆడనివ్వండి. వీటిలో నుంచి మంచి వాసన రావాలండి. ఇప్పుడు ఒక స్పూను పసుపు పొడి వేసుకోండి. ఒక 1/2 స్పూను ఫ్రెష్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. కొంచెమే వేసుకోండి అల్లం వెల్లుల్లి పేస్టు, ఎందుకంటే కూర రుచి చాలా బాగుంటుందండి. ఎక్కువగా వేసుకుంటే మనకి అల్లం వెల్లుల్లి పేస్టు స్మెల్ ఎక్కువగా వచ్చేస్తుంది అనమాట. అందుకని ఇలా కొద్దిగంత వేసుకోండి, బాగుంటుంది. ఇలా ఈ విధంగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చివాసన పోయే వరకు కలుపుకుంటూ వేయించుకోండి 1 నిమిషం పాటు. ముందుగానే నేను ఒక 1/2 కిలో చిక్కుడుకాయలను తీసుకున్నానండి. ఇలా విరుచుకొని వీటిని శుభ్రంగా ఉప్పు వేసుకొని కడుక్కొని ఈ విధంగా నేను నీళ్ళన్నీ తీసేసుకొని ఇప్పుడు వీటిని చిక్కుడుకాయ ముక్కల్ని తాలింపులో వేసుకోవాలి. ఇప్పుడు ఒక 1/2 స్పూన్ సాల్ట్ వేసుకోండి. చిక్కుడుకాయ ముక్కలు మంచిగా మగ్గుతాయండి సాల్ట్ వేసుకోవడం వల్ల. ముక్కలకు కూడా కొద్దిగంత లైట్గా సాల్ట్ పడుతుందండి, అందుకోసం ఇప్పుడు సాల్ట్ వేసుకోవాలి. ఇలా సాల్ట్ వేసుకున్న తర్వాత ముక్కలన్నీ కిందికి పైకి కొద్దిగా ఇలా గరిటెతోటి కలుపుకుంటూ వేగనివ్వాలి. ఇలా మొత్తంగా కలుపుకొని 2 నిమిషాల పాటు వీటిని మూత వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. 2 నిమిషాలు చిక్కుడుకాయ ముక్కలు ఫ్రై అయిన తర్వాత చూస్తున్నారండి, చిక్కుడుకాయ ముక్కలు 2 నిమిషాలు ఫ్రై అయ్యాయి అనమాట. ఇలా ఫ్రై కావాలి ఈ చిక్కుడుకాయ ముక్కలు. అయితే చాలామంది కూడా దీన్ని ఉడికించుకొని చిక్కుడుకాయ తాలింపు వేసుకుంటారండి. అలా కాకుండా మనం చిక్కుడుకాయలో ప్రోటీన్స్ ఏ విధంగా బయటికి పోకుండా ఈ విధంగా కర్రీ చేసుకోండి. ఇప్పుడు 1 గ్లాస్ అంత వాటర్ వేసుకోండి. ఇదండి వాటర్ వేసుకొని వీటిని మంచిగా ఈ వాటర్ అన్నీ కొద్దిగా ఇనికిపోయేలాగా మూత వేసుకొని ఉడికించుకోండి. అప్పుడు చిక్కుడుకాయ ముక్కలు మంచి సాఫ్ట్ అయిపోతే గింజలు కూడా ఉడుకుతాయండి. మనకి ప్రోటీన్స్ ఎక్కువ పోవన్నమాట. అదే ముందుగానే చిక్కుడుకాయలు ఉడికించుకుంటే మనకి దానికున్న వాటర్ అంతా వెళ్ళిపోతాయి కదండి. అందుకని చెప్పేసి ఈ పద్ధతిలో ఇలా వండుకుంటే మనకి కర్రీ టేస్టీగా ఉంటుంది, ఇంకా మన ప్రోటీన్స్ కానీ విటమిన్స్ కానీ ఎటు పోకుండా ఉంటాయి అన్నమాట. ఈ విధంగా మూత వేసుకొని ఉడికించుకుందాం. ఈ విధంగా నీరంతా చిక్కుడుకాయలు ఇనికిపోయిన తర్వాత నీరన్నీ ఈ విధంగా ఇనికిపోవాలండి. చిక్కుడుకాయలు కూడా మనకి చిక్కుడుకాయ ముక్కలు ఈ విధంగా తుంపితే తునిగిపోవాలన్నమాట. ఇట్లా ఉడికిన తర్వాత ఇప్పుడు ఏం చేయాలంటే దీంట్లో తగినంత కారం వేసుకోండి, స్పైసీని బట్టి. నేను 1 స్పూన్ వేస్తున్నాను. ఇట్లా నా స్పైసీ తగ్గట్టుగా నేను వేస్తున్నానండి.
ఇది ఒకసారి ఈ విధంగా కలుపుకొని ఇప్పుడు 5 టమాటాలు తీసుకొని ఇలా సన్నగా ముక్కలుగా చేసుకోవాలండి. టమాటో చిక్కుడుకాయ కర్రీ కాబట్టి ఈ విధంగా టమాటాలు ఎక్కువగా వేసుకోండి. గ్రేవీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ కూరకు తగినంత మనం ఉప్పుని యాడ్ చేసుకుందాం. ఇప్పుడు 1 స్పూను ఉప్పు వేసుకోండి. టమాటాలు కూడా మంచిగా త్వరగా మగ్గిపోతాయి ఉప్పు వేసుకోవడం వల్ల. ఇలా ఒకసారి కలుపుకొని టమాటా ముక్కలు కూడా బాగా మెత్తబడే వరకు మూత వేసుకొని ఉడికించుకోవాలి. టమాటాలు కూడా ఈ విధంగా బాగా మగ్గిన తర్వాత నీరు కూడా ఇనికిపోయాయండి. చిక్కుడుకాయ ముక్కలు కూడా మంచిగా ఉడికాయి అన్నమాట. కొంచెం కొత్తిమీర ఆకుల్ని ఇలా చల్లుకొని మరొకసారి ఇలా కలుపుకొని మరి కొద్దిసేపు అంటే ఒక 2 నిమిషాలు మూత వేసుకొని మళ్ళీ కుక్ చేసుకోండి. ఎందుకంటే అండి మన టేస్ట్ మాత్రం ఎటు పోకుండా చేసే పద్ధతిలో చేయాలండి. ఏ కర్రీస్నైనా, సింపుల్ కర్రీస్ అయినా సరే. అందుకోసం మూత వేసుకొని 2 నిమిషాలు ఉడికించుకోండి. చూడండి మనకి నీరు ఇనికిపోయాయి, ఇంకా చిక్కుడుకాయలు సాఫ్ట్గా ఉడికిపోయాయి, ముక్కలు టమాటా ముక్కలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయాయి. పర్ఫెక్ట్ అంటే పర్ఫెక్ట్గా మనకి టమాటో చిక్కుడుకాయ కూర అయితే రెడీ అయిపోయిందండి. ఎటువంటి మసాలాలు లేకుండా చాలా సింపుల్గా ఇలా చేసి చూడండి. అద్భుతమైన రుచితోటి చాలా బాగుంటుందండి. ఇంతేనండి, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. వేడివేడి అన్నంలోకి ఇంకా రోటీ చపాతీలకు కూడా అద్భుతమైన రుచి ఉంటుందండి. తప్పకుండా మీరు ట్రై చేసి కామెంట్ బాక్స్లో మీకు ఈ కూర ఏ విధంగా వచ్చిందో నాకు కామెంట్ చేయండి. మరి నచ్చినట్లయితే ప్లీజ్ అండి ఒక లైక్ చేయండి. స్వర్ణశ్రీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తెలిసిన వాళ్ళకి, రిలేటివ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.